జనగామలో తీగలాగితే యాదాద్రిలో డొంక కదిలినట్టు చూస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి మీ సేవ ఇంటర్నెట్ సెంటర్లు, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్లు అని చెప్పవచ్చు. ఒక డాక్యుమెంట్ మొదలైనటువంటి చర్య మొత్తం యాదాద్రి జిల్లాలో 1367 డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లుగా గుర్తించడం జరిగింది. దీనిపైన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారని చెప్పవచ్చు. తహసీల్దార్లకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే 1367 డాక్యుమెంట్లు మొత్తం 17 మండలాల్లో ఏ మండలంలో ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, ఏ ఫ్రాడ్ జరిగిందని చెప్పి కూడా తీగలాగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి వరంగల్ సిసిఎస్ పోలీసులు మొత్తం కూడా కలియ తిరుగుతున్నారు. ప్రతి మండలానికి వెళ్తున్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్లే కావచ్చు, అదేవిధంగా మీ సేవ సెంటర్లు కావచ్చు, ఇంటర్నెట్ సెంటర్ సంబంధించి పర్సన్స్ ను ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి దరిదాపు 5 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లని చెప్పవచ్చు. మొత్తం కూడా సైబర్ నేరం చేసినట్లే ఒక భూభారతికి సంబంధించి ఆ ఫోటోలకు సంబంధించి మొత్తం కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మొత్తం కూడా ఎడిట్ చేసి దీన్ని అంతా కూడా నష్టం చేసిరని చెప్పవచ్చు. అందులో జమ చేయాల్సిన ప్రభుత్వం ఆదాయానికి జమ చేసిన డబ్బులన్నీ కూడా కాజేశారని చెప్పవచ్చు. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే భూభారతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారతి చట్టం రాష్ట్ర ప్రభుత్వము రైతులకు చుట్టంగా ఉన్నటువంటి ఈ చట్టంలో మరి ప్రధానంగా భూభారతికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులను కాజేసినటువంటి గనులు తయారయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం, ఎన్నో సైబర్ నేరాలు చూసాము. ఈ సైబర్ నేరం ఒకసారి పరిశీలించినట్లయితే మరి అసలు ఇందులో ఎవరున్నారని చెప్పి కూడా నిగ్గు తేల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉంటే యాదాద్రి జిల్లాలో కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. మరి 1 కాదు 2 కాదు 1367 డాక్యుమెంట్లు ఫేక్ ఉండి నిర్ధారించినటువంటి పరిస్థితి మొత్తం కూడా. మరి నిజంగా మరి దీనికి సంబంధించి ఎటువైపు వెళ్తుంది, ఎలా ముందుకెళ్తున్నారని చెప్పి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. క్రిమినల్ కేసులు పెడతాము, పీడీ యాక్ట్ కేసులు పెడతాము, ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆదాయాన్ని గండి కొట్టినటువంటి వారిని మొత్తం కూడా రికవర్ చేస్తామని చెప్పి కలెక్టర్ తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఎంక్వైరీ చేపిస్తున్నారు. దానికి ఎంక్వైరీ ఆఫీసర్లుగా భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి గారు నియమించడం జరిగింది. విచారణ అధికారులుగా వారు కొనసాగుతున్నారు. మొత్తానికి మరి చౌటుప్పల్లో చాలా పెద్ద ఎత్తున మోసం జరిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి రాజపేట మండలంలో కూడా చాలా పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు ఫేక్ అని తేలాయి. దరిదాపు 300 పైన డాక్యుమెంట్లు ఒక పాండు అనే డాక్యుమెంట్ రైటర్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చౌటుప్పల్ సంబంధించి తరుణ్ అనే వ్యక్తి కూడా చేస్తున్న సందర్భం. మొత్తానికి యాదాద్రి జిల్లాలో ఒక బస్వరాజుతో మొదలైనటువంటి ప్రక్రియ అంతా కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా చుట్టుముట్టిందని చెప్పవచ్చు. అన్ని మండలాలకు సంబంధించి డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేస్తారు. ఎన్ఐసి సంబంధించి ఆ ఎన్ఐసి ద్వారా మొత్తం కూడా సేకరించి దానికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ తీసుకుంటున్నారు, మొత్తము ఎన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా నిన్న మొత్తం కూడా రాత్రి వరకు కూడా ఈ కలెక్టరేట్ సంబంధించి మొత్తం కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి. మొత్తానికి రైతులకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వారికి సంబంధించి అమౌంట్ వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో కట్టాలి, కానీ ఆ రైతులకు సంబంధించి ఇబ్బంది గురి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో దరిదాపు ఉదాహరణకు తీసుకున్నట్లయితే 1 లక్ష రూపాయలు ఖజానాకు జమ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో 10,000 జమ చేసి 90,000 కాజేసిన పరిస్థితి, మొత్తం కూడా ఎడిట్ చేసినటువంటి పరిస్థితి. చాలా పెద్ద మొత్తంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేశారని చెప్పవచ్చు. మరి బస్వరాజును జనగాంలో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ రైటర్ ద్వారా పరిశీలించినట్లయితే బస్వరాజు తీగలాగారు. బస్వరాజును తీగలాగితే మొత్తం డొంక కలిగినట్టు. ఇటు చాలా మండలాలు, తుర్కపల్లి మండలంలో కూడా ఒకరిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఇంకొక 2 కూడా పరారీలో ఉన్నారని తెలుస్తుంది. అదేవిధంగా మిగతా మండలాలు, రాజపేట మండలానికి సంబంధించి, అదేవిధంగా ఆలేరు గుండాలకు సంబంధించి, ఆలేరు సంబంధించి మొత్తం 17 మండలాల్లో కూడా ప్రతి మండలంలో ఇలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయి. 1367 డాక్యుమెంట్లు అంటే చాలా పెద్ద చర్చగా మారిందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక భూభారతి తీసుకువస్తే ఈ భూభారతికి సంబంధించి పోర్టల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్తున్న కలెక్టరు. ఎట్టి పరిస్థితిలో దీన్ని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా రికవరీ చేస్తాం అమౌంట్ అంతా అని చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా వారిపై క్రిమినల్ కేసు పెడతాం, పీడీ యాక్ట్ కూడా కేసు పెట్టడానికి అయితే వెనకాడమని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరము. ఎందుకంటే ఇది ఒక చర్య, ఈ చర్య ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి పరిస్థితి దాపరించిందంటే చాలా పెద్ద ఎత్తున దీన్ని చేశారు. మరి ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా దీన్ని సహించే ప్రసక్తి లేదు. ఎట్లాంటివి కూడా రాజకీయ ద్రోహ పలుకుబడి ఉపయోగించినా కూడా ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మొత్తం కూడా యాదాద్రి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలు ఎక్కువగా అయ్యాయి. అందులో ప్రధానంగా రంగారెడ్డి తర్వాత యాదగిరి గుట్టనే ఉంది. కాబట్టి యాదాద్రి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా తీగలాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదని చెప్తున్నారు ఈ అధికారులు. విచారణ అధికారులుగా ఉన్నటువంటి ఆర్డీఓలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అంతా కూడా రికవర్ చేస్తామని చెప్తున్నారు. మరి చాలా మంది రైతుల ఆవేదన కూడా చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రైతులు చేసినటువంటి మేము కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చామే, మరి ఇలాంటి మోసం జరుగుతుందని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే అంతా కూడా గవర్నమెంట్ పోర్టల్ సంబంధించింది కాబట్టి మొత్తం కూడా ఖజానాకు జమ అవుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఏ డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ సంబంధించి ఏవే ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా భయాందోళన 2000 నుంచి ఇప్పటి వరకు 2005 వరకు ఎన్ని డాక్యుమెంట్లు, ఆ డాక్యుమెంట్లకు సంబంధించి ధరణి నుంచి ఇప్పుడు భూభారతి వరకు మొత్తం ఎంత ఉంది, ఏముంది అనేది కూడా మొత్తం తీసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా మరి కొంతమంది అభియోగపడతారు, మరి తహసీల్దార్లు ఏం చేశారు, మరి డాక్యుమెంట్ రైటర్స్ ఇచ్చినటువంటి సందర్భంలో చెక్ చేయాల్సినటువంటి తహసీల్దార్ల బాధ్యత ఉంటుంది. తహసీల్దార్లు ఏం చేశారని చెప్పి వాళ్ళు కూడా అడిగినటువంటి పరిస్థితి. మరి కాబట్టి తహసీల్దార్ల పైన కూడా మరి ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా, మరి ఎలాంటి తహసీల్దార్ ఉన్నప్పుడు జరిగినాయని చెప్పి కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ రైటర్ చేసినటువంటి పనికి, ఒక మీసేవ సెంటర్ యజమాని చేసినటువంటి పనికి, ఒక ఇంటర్నెట్ సెంటర్ చేసినటువంటి పనికి ఇలా అంతా కూడా బాధపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లా సంచలనంగా మారింది. ఒక దరిదాపు 5 కోట్ల ఫ్రాడ్ అయితే జరిగిందని చెప్పవచ్చు. మరి ఈ ఫ్రాడ్ కు సంబంధించి ఇంకా కూడా నిర్వృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. వరంగల్ సిసిఎస్ పోలీస్ అధికారులు మొత్తం కూడా యాదాద్రి జిల్లాను చుట్టుముట్టారు, మొత్తం మండలాలు తిరుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మొత్తం ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కలెక్టర్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం సమీక్ష నిర్వహించారు. ఎమర్జెన్సీ సమీక్షలో ప్రతి తహసీల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటారు. ప్రతి తహసీల్ ఎన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకున్న పరిస్థితి. విచారణ అధికారులను కూడా ఎప్పటికప్పుడు ఆరా తీసుకున్న పరిస్థితి కలెక్టర్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని చెప్పి కలెక్టర్ అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.